ప్రముఖ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం పరిస్థితి. ఆలయంలోకి వెళ్లి ప్రశాంతంగా స్వామివారికి అర్చన అభిషేకాలు చేయించుకుని వద్దామనుకున్న భక్తులకు చెత్త కంపుతో అసౌకర్యం కలుగుతోంది. ఆలయ పరిసరాలు దుర్గంధపు కొలువుగా, అపరిశుభ్రతకు నెలువుగా మారాయి. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం చుట్టూ డంపింగ్ యార్డు తలపించే విధంగా చెత్తను పోగులు పోగులుగా వేయడంతో హరహర ఇదేమి కర్మ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శైవ క్షేత్రాలలో పంచారామాలు విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ పంచారామాలు గుంటూరు జిల్లాలో అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం, సామర్లకోటలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. తాజాగా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోని భక్తులకు కలుగుతున్న అసౌకర్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఊరిలో శివాలయం ఉంటుంది. శివాలయం దగ్గరలో శ్మశానవాటిక ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా? అటువైపు వెళ్తే ఖచ్చితంగా ముక్కు మూసుకోవాల్సిందే. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఈశాన్యం వైపులో డంపింగ్ యార్డ్ ఉంది. ద్రాక్షారామ పంచాయతీలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ లోపల వేయకుండా రోడ్డు మీదే ఎక్కువగా వేయడం జరుగుతుంది. దీంతో దుర్వాసనతో భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. ద్రాక్షారామం గొప్ప శైవ పుణ్యక్షేత్రం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. వచ్చిన భక్తులు తమ వాహనాలను ఉత్తర ద్వారం వైపు పార్కింగ్ ఉండడంతో అక్కడే పార్కింగ్ చేస్తారు. ఉత్తరం వైపునే అన్నదాన సత్రం కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ దగ్గరలోనే పశువుల ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రం కూడా ఉంది. ఈ డంపింగ్ యార్డ్ పక్క నుంచే ఆలయానికి భక్తులు నడక మార్గాన వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఆలయ పరిసరాల్లో దుర్వాసన ఎక్కువగా వస్తోందని చాలాసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. మన గుడి గ్రౌండ్లో, మన ద్రాక్షారామ భీమేశ్వర గుడి ప్రాంగణంలో ఈ చెత్త అన్నది ద్రాక్షారామం మొత్తం అంతా కూడా తెచ్చి ఇక్కడే పోస్తున్నారండి. కాకపోతే మా పక్కన ఉన్న మా ఇల్లుకి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ డంపింగ్ యార్డ్ పక్కన మారుతారని చెప్పేసి అన్నారండి గతంలోని. కానీ మార్చిన విధానం అయితే ఇప్పుడు కాపాడలేదండి. ఉండి కొద్దు కూడా రోడ్డు మీదకి పెరుగుతుంది తప్పించండి లోపలికి వేస్తామన్నది కూడా వర్షం వస్తే చాలా బ్యాడ్ స్మెల్ అండి. ఇక్కడ వెళ్తాకి కూడా చాలా ఇబ్బంది అండి. కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడి నుంచో ప్రజలు చాలామంది వస్తారండి దేవుడిని దర్శనం చేసుకోవడానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడేలాగా ఉన్నదండి ఇక్కడ అంతా కూడా. కానీ దీన్ని దయించి దీన్ని ఎదరికి తీసుకెళ్ళి ఈ చెత్తని ఎక్కడికైనా మార్చి చేస్తారేమని చెప్పని చాలామంది అనుకుంటున్నామండి. అలాగే మేము ఎన్నోసార్లు పంచాయతీకి వెళ్ళండి, కంప్లైంట్ ఇచ్చండి, ఇవన్నీ చేసామండి. చేసిన ప్రెసిడెంట్ గారు 4-5 సార్లు తీసుకొచ్చి పాపం జేసీబీని తీసుకొచ్చి పైకి వేయించారండి. అయినా సరే ఈ డంపింగ్ యార్డ్ అన్నది మారి ఈ విధానం మాత్రం కాపాడలేదండి. మారుతుంది అంటే ఎన్నాళ్ళు మారుతుంది, ఎప్పుడు మారుతుందో కూడా అర్థం కావట్లేదు.